వాళ్ళకి ఇద్దరికి. సెకండ్ ఫేజ్ ఇప్పుడు ఆ నియోజకవర్గాలు పునర్విభజన చేస్తే అక్కడ మళ్ళీ కొత్త నాయకులు పుట్టుకొస్తారు ఆల్రెడీ ఆటోమేటిక్. కొరత ఏముండదు అక్కడ. కానీ ఒకటి సార్, ఇప్పటి వరకు ఓట్ షేర్ మీదే నమ్మకం పెట్టుకుందా వైసీపీ. రేపొద్దున్న ఈ మహిళా రిజర్వేషన్లు రావడం దీని వల్ల కూడా నియోజకవర్గాల పునర్విభజన వల్ల ఆ నమ్మకం కరెక్ట్ అవుతుందా? వాళ్లే కదా అసలు మొట్టమొదట ప్రయోగం చేసింది. 50% మహిళలకు రిజర్వేషన్ ఎవరిచ్చారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కదా. నామినేటెడ్ పోస్టులన్నిట్లో 50% ఇచ్చారు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% సీట్లు ఇచ్చారు కదా నామినేటెడ్లు. సాధారణంగా ఏంటంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ ఇవన్నీ దాంట్లో ఉంటాయి కాబట్టి జనరల్ సీట్లలో రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వరు అవకాశాలు. కానీ ఇప్పుడు విజయవాడ జనరల్ ఉండగానే కదా బీసీ మహిళను తీసుకొచ్చి పెట్టింది జగను. అట్లాగే అనేక చోట్ల బీసీలు తెచ్చారు. అసలు జగన్ ఓడిపోవడంలో అదే కదా కీలకం కారణం. నువ్వు తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటే నా ఓసీ అనే ఓడే లేడు, నాకు అమ్మ లేదు, నా రెడ్డి లేదు, నా కాపు లేదు అంటున్నాం. పోరా నీకెందుకు, నీతో మాకెందుకు అని వెళ్ళిపోయారు. అదే కదా. కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి సెకండ్ క్రియేటర్ నాయకత్వం కూడా ఉంది స్ట్రాంగ్ గానే. మహిళల గురించి వాళ్ళకి అసలు ఎత్తుక్కోవాల్సిన అవసరమే లేదు. ముందుగా నిలబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ దగ్గర. ఒకటి సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఏదైనా సరే నియోజకవర్గాలు పెరగడం వల్ల ప్రయారిటీ ఏమన్నా ఉంటుంది అక్కడ? ఆ ప్రయారిటీలో సీనియారిటీ చూస్తారా? ఆర్థిక బలం ఉన్న వాళ్ళే మొదటి లైన్ లో ఉంటారా? తెలుగుదేశం